హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముఖ్యమంత్రికి ప్రమాదం, అధిష్టానం ఒక్కసారిగా సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏ ముఖ్యమంత్రికి ఏం జరిగింది, ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మంది రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ కాంగ్రెస్లో 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్గా మీటింగ్ పెట్టుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో రేపుతుందనమాట. సో ఎందుకంటే కేంద్రం అనే అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. 10 మంది కనుక మిస్ అయినట్లయితే ప్రభుత్వానికే ఇక పెద్ద ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇందులో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్దీన్ రెడ్డి నేతృత్వంలో వీరంతా ఒక ఫామ్ హౌస్లో మంతనాలు జరిపినట్లు సమాచారం అండి. ఇందుకు సంబంధించి ఎందుకు జరిగింది ఏందనేది చూద్దామండి. మంత్రి పొంగులేటి తీరుపైన 10 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నారట. సో భవిష్యత్ కార్యాచరణ బాగానే వీరంతా భేటీలో సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండా మంత్రి పొంగులేటి స్వంత నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని ఇక 10 మంది ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేసినట్లు టాక్. ఇందులో భేటీ అయిన 10 మందిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారట. కలిసి మాట్లాడుకుందామని వారికి సూచించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరికి ఎలాంటి మంత్రి ద్వారా కలిగినా కూడా సీఎం సీట్కే ప్రమాదం కాబట్టి రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా దిగారు. ఎందుకంటే సీక్రెట్గా భేటీ అయిన 10 మందిలో 4 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు తెలుస్తుంది. ఫోన్ ద్వారా మరో 6 మంది ఎమ్మెల్యేలకు వీరికి టచ్లో ఉన్నారని సమాచారం. ఏడాదిలో పనులు కాకపోవడం వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారట. అదేవిధంగా బిల్లులు కూడా ఆ విషయంలో నెలల తరబడి ఎదురు చూడాల్సిన వస్తుందని భావిస్తున్నారు. వ్యవహారంలో పెద్దదిగా మారితే ప్రభుత్వానికి పెద్ద ప్రమాదం ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పుడు అందుకే హుటాహుటిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర సమావేశాన్ని కూడా ఏదైతే ఏర్పాటైతే చేసినట్లు ఇక ఈ భేటీలో భాగంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ పార్టీల అంతర్గత వ్యవహారాలు, తాజాగా రాజకీయాలపైన సీఎం వారితో చర్చించారు. ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్పై ఇటీవల కాలంలో కేసీఆర్ సైతం ఫామ్ హౌస్లో ఉండి నేను కొడితే ఎలా ఉంటుందని, మామూలుగా ఉండదని చెప్పడం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే సీట్ల విషయంలో కావచ్చు, తొందరలోనే వారికి పూర్తి స్థాయిలో కూడా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి విషయంలో ప్రభుత్వం మొత్తం మీద అయితే సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ప్రమాదం పొంచి ఉందంటున్నారు. మరి ఏ రకంగా డీల్ చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందంటున్నారు.